డ్రగ్స్ ఇష్యూ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది. బీఆర్ఎస్ నేతలకు టీపీసీసీ చీఫ్ సవాల్ విసిరారు. టెస్టులు అంటే భయం ఎందుకని ప్రశ్నించారు. డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమన్న మహేష్ గౌడ్ కేసీఆర్ డ్రగ్స్ టెస్టుకు సిద్ధమా అని సవాల్ చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం డ్రగ్స్ మయం అయిందని ఆరోపించారు. చట్టం అందరికీ సమానమని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దేశ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం? ఎస్ రావాలా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రేపే ముహూర్తం కేసీఆర్ గారు రావాలా? మీరు కేసీఆర్ తీసుకురా, నేను ముఖ్యాన్ని తీసుకొస్తా. మీరు కేసీఆర్ తీసుకురండి అసెంబ్లీకి, మా ముఖ్యమంత్రిని తీసుకొస్తా. ఇద్దరు మొదట టెస్ట్ చేసుకోవాల్సిందే, తర్వాత మేమందరం టెస్ట్ చేసుకోవాల్సిందే. డ్రగ్ టెస్ట్ జరగాల, ప్రతి నాయకుడు టీఆర్ఎస్ ప్రతి నాయకుడు డ్రగ్ టెస్ట్ జరగాల. మేము కూడా చేసుకుంటాం, మేము రెడీగా ఉన్నాం. సభా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు టెస్ట్ జరగాల. జరిగిన తర్వాత అందరం టెస్ట్ చేసుకుందాం. ఎటు పోతుంది అధ్యక్ష? రాష్ట్రంలో పసిపిల్లలు పసికూనలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కారణం మీరు కాదా? ఎవరు కారణం దీనికి? యథేచ్ఛగా 10 ఏళ్ళు యథేచ్ఛగా డ్రగ్స్ మయం చేశారు రాష్ట్రాన్ని. డబ్బుల కోసం కకృతి పడ్డారు అధ్యక్ష. కొందరు నాయకులు డ్రగ్స్ వ్యాపారం చేశారు. ఇంతకన్నా సిగ్గుచేటం విషయం ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రము కొత్త రాష్ట్రము, చిన్న రాష్ట్రము, ఎంత పగటిబందిగా ఎదగాల్సిన రాష్ట్రము డ్రగ్స్ మయమైపోతే, డ్రగ్స్ మద్యము గాంజా విచ్చలవిడిగా వస్తూ ఉంటే మన పిల్లలకు సంరక్షణ ఎక్కడా? ఏం మనం ఉదాహరణ ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం ప్రజలకి? అందుకే అధ్యక్ష, మీ ద్వారా నేను ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను ఇచ్చిన ఛాలెంజ్ వాళ్ళ నాయకుడు ఒప్పుకున్నాడు అధ్యక్ష. ఎస్, డెఫినెట్గా పోవాలా. ఈ అసెంబ్లీ నడుపుతున్న సభా నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొస్తా నేను. మీరు మీ నాయకుని తీసుకురండి. మొదటగా వారిద్దరు టెస్ట్ చేసుకోవాలా, తర్వాత మనమందరం టెస్ట్ చేసుకోవాలి అధ్యక్ష. చేసుకోవాలి అధ్యక్ష. పారిపోవడానికి లేదు. అందరూ రావాలా, నాయకుడు రావాలా, సభా నాయకుడు రావాలా, ప్రతిపక్ష నాయకుడు రావాలా, మీ యువ నాయకుడు రావాలా. అందరికీ టెస్ట్ జరగాల. ప్రజలకి మెసేజ్ ఇవ్వాలా. మనం ప్రజలకి మనల్ని చూసుకుంటారు. వేల ప్రజలు వాళ్ళు చూస్తా ఉన్నారు. ఏమైంది రాష్ట్రం? 10 ఏళ్ళు డ్రగ్స్ మయమైంది రాష్ట్రం. ఈ రాష్ట్రం డ్రగ్స్ మయమైంది, అంధకారం అయిపోయింది రాష్ట్రం. విచ్చలవిడిగా జరిగింది. దాన్ని 2 ఏళ్లుగా అధ్యక్ష అతి క్లిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకొని 2 ఏళ్లుగా డ్రగ్స్ ని కంట్రోల్ చేస్తా ఉన్నది మా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్దిష్టంగా దీన్ని సూచనలు ఇస్తూ ఒక టీంని ఏర్పాటు చేసి డ్రగ్స్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈగల్ టీం పెట్టి ఇలాంటి తరుణంలో ఫామ్ హౌస్లో పట్టుబడ్డారు అధ్యక్ష. ఏం జవాబు చెప్తారండి మీరు? మీ నాయకులు కాదా? ఫామ్ హౌస్లో పట్టుబడదు మీ నాయకులు కాదా? ఏం జవాబు చెప్తారు అధ్యక్ష? ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని, తప్పు చేసిన వారు మీ వారా మా వారా కాదు. చట్టం అందరికి సమానమే. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా, ముందుకు రావాలా. వైట్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం అందరం ఇవ్వాలా. ప్రజలు, చిన్నపిల్లలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రజాప్రతినిధులు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఏం మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష మనము? అందుకే మా ప్రభుత్వం దీని మీద కట్టుబడి ఉంది అధ్యక్ష. నిర్దిష్టంగా వ్యక్తులు ఎంత పెద్దవారైనా వదిలేదు లేదు అధ్యక్ష. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా దీన్ని తీసుకురావాలి.